హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాజిక్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చరికి 15,000 రూపాయల లోపు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. సో నేను ఆల్రెడీ 2 days బ్యాక్ అయితే 20,000 రూపీస్ లోపు ఏ ఫోన్ కొనాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు 20,000 రూపీస్ లోపు ఒక ఫోన్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు అయితే హెల్ప్ అవుతుంది. అది నేను ఎండ్ కార్డ్స్లో అలాగే పైన ఐ కార్డ్స్ అయితే ఇస్తానన్నమాట. సో ఆ వీడియో మీరు చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు. 15,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే మనం కొనదగ్గ ఫోన్స్ కన్నా కొనకూడని ఫోన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే స్క్రాపే చాలా ఎక్కువ ఉంది. సో అన్నీ మనం కొనలేం కాబట్టి మీకోసం నేను 5 ఫోన్స్ అయితే పిక్ చేశాను. సో 15,000 రూపాయలు మీ దగ్గర ఉంటే ఈ 5 ఫోన్స్ మాత్రమే కొనండి. మీ డబ్బులు అయితే సేవ్ అవుతాయి. మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి అయితే వాల్యూ అయితే ఉంటుంది. ముందుగా మనం కొనకూడని ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఒప్పో K12X, రెడ్మీ 13 5G, ఇన్ఫినిక్స్ నోట్ 40X, రియల్మీ నార్జో N65, పోకో M6 Plus. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్లో ఈ ఫోన్స్ అన్ని మీరు కొనకుండా ఉంటేనే బెస్ట్ అనమాట. ఒకవేళ మీరు కొనకపోతే మీ మనీ సేవ్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ ఫోన్స్ కొంటే మాత్రం మీ మనీ అయితే వేస్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం 15,000 రూపాయల లోపు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. ముందుగా మనం రియల్మీ నార్జో 70 టర్బో గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో మీకు BGMI 90 FPS హ్యాండిల్ చేస్తుంది. 15,000 రూపాయల్లో ఒక మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్లో మీకు MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్తో వస్తుంది. 6.67 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది మీకు 120 Hz సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాని ఈ ఫోన్లో ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. 14,500 రూపాయలకి అయితే ఈ ఫోన్ మీకు వస్తుంది విత్ కూపన్ డిస్కౌంట్ అనమాట. సో ఈ ఫోన్ మీకు రైట్ ను అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. అరౌండ్ 12,000 రూపీస్లో పోకో X6 Neo అయితే వస్తుంది. ఈ ఫోన్లో MediaTek Dimensity 6080 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.67 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts కి ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 12,000 రూపాయలు మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే పోకో X6 Neo మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ఆ ప్రైస్ కి ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో మీకు ఈ ఫోన్ చాలా బాగుంటుంది. 15,000 రూపాయలకి ఒక ఆల్ రౌండింగ్ ఫోన్ అయితే వస్తుంది. అదే రియల్మీ P1 5G. ఈ ఫోన్లో మీకు MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.67 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts కి ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. డే టు డే లైఫ్ లో మీకు అన్ని టాస్క్లు మీకు అయితే మంచిగా హ్యాండిల్ చేస్తుంది. రియల్మీ P1 మీకు 15,000 రూపాయలకి ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మధ్యలో వచ్చినందుకు సారీ. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీకు ఒక లైక్ చేయండి. అలాగే నా దగ్గర కంటెంట్ ఉంది, మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. వీడు పనికి వస్తాడు, వీడి దగ్గర కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చరికి సామ్సంగ్ గెలాక్సీ M35 5G. ఈ ఫోన్ గురించి నేను ఆల్రెడీ 20,000 రూపీస్లో ఏ ఫోన్ కొనలే అన్నప్పుడైతే మెన్షన్ చేశాను. అప్పుడు ఈ ఫోన్ 16,000 చేంజ్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ మీకు 14,900 అయితే వస్తుంది. ఈ ఫోన్లో మీకు Exynos 1380 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.67 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts కి ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఈ ఫోన్ వస్తుంది. మీ డాడీకి కానీ మీ అక్క కానీ ఎవరికైనా మీరు ఒక మంచి ఫోన్ మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే సామ్సంగ్ ఫోన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మీకు బ్లాట్వేర్ ఎటువంటిది ఉండదు. వాళ్ళు యూజ్ చేయడం కూడా వాళ్ళకి సింపుల్గా అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఎక్కువ వస్తుంది. కాబట్టి సామ్సంగ్ గెలాక్సీ M35 5G 15,000 రూపాయల లోపు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఈ లిస్ట్లో లాస్ట్ ఫోన్ వచ్చరికి CMF Phone 1. క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో 15,000 రూపాయల లోపు చాలా మంచి ఫోన్ అవుతుంది అనమాట. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ఇందులో ఇచ్చారనమాట. ఈ ఫోన్ లో మీకు 6.7 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది ఈ ఫోన్లో. కాకపోతే బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. అడిషనల్గా మీరు ఒక 1000 రూపాయలు బట్టి ఛార్జర్ అయితే కొనాల్సి ఉంటుంది. ఫోన్ మీకు ఎఫెక్టివ్గా 12,900 అయితే వస్తుంది అనమాట. ఇంకొక 1000 రూపాయలు యాడ్ చేసుకుంటే మీకు 13,000కి ఛార్జర్తో పాటు ఫోన్ కూడా వస్తుంది అనమాట. సో 13,000కి CMF Phone 1 మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ఏదైతే వాళ్ళ OS ఉందో మీకు చాలా బాగుంటుంది, రిఫైన్డ్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈ ఫోన్లో కూడా మీకు 90 FPS BGM అయితే హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ మీరు 15,000 రూపాయల లోపు ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఫోన్స్ మాత్రమే తీసుకోండి. CMF Phone 1, రియల్మీ P1 5G, సామ్సంగ్ గెలాక్సీ M35 5G, పోకో X6 Neo, రియల్మీ నార్జో 70 టర్బో. ఈ 5 ఫోన్స్ మాత్రమే తీసుకోండి. మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతాయి అనమాట. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి అయితే మీరు చాలా వర్త్గా అయితే ఫీల్ అవుతారు ఈ ఫోన్స్ తీసుకుంటే. మిగతా వాళ్ళు కామెంట్స్లో అడగవచ్చు iQOO Z9X కూడా వస్తుంది కదా అని చెప్పేసి. సో ఆ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే మిగతా ఫోన్స్ ఉన్న ఈ ప్రాసెసర్ కొంచెం బెస్ట్ కాబట్టి నేను
ఆ ప్రాసెసర్లో ఉన్న ఆ ఫోన్ చెప్పలేదు. ఇక్కడ మీకు iQOO Z9 Lite కానీ ఇవన్నీ వస్తాయి అనమాట 15,000 రూపాయల లోపు. ఉన్న ఫోన్స్ అన్ని కొనలేం కాబట్టి నేనైతే మీకోసం ఈ 5 ఫోన్స్ మాత్రమే పిక్ చేసి ఉంచాను అనమాట. సో ఈ 5 ఫోన్స్ మీరు తీసుకుంటే మీ మనీ అయితే సేవ్ అవుతాయి. అలాగే నేను ఏ ఫోన్ కొనాలో ఏ ఫోన్ కొనకూడదు అని మీకు వీడియో క్లారిటీగా అయితే చెప్పాను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను, వీడియో ఎండింగ్లో కూడా చెప్పాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఈ వీడియో మీకు ఎంతోకంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు హెల్ప్ అయింది, నా దగ్గర కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి అనమాట. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యు సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బై.